చంచల స్వభావానికి చిహ్నము. అంటే మన లోపల అత్యాసల్ని, అహంభావాల్ని త్యజించాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కాబట్టి వినాయకుడిని ఇన్ని మంచి లక్షణాలు వినాయకుని నవరాత్రుల్లో ఒక రోజు ఒకటి అలవాటు చేసుకొని మన యొక్క 9వ రోజుని మనము మిగతా మన లోపల ఉన్నట్టు చెడుని మనము నిబంధన చేయగలిగితే మనం అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మార్చబడతాము. కాబట్టి ఈ యొక్క 9 రోజులు నవరాత్రులు కాలనీ వాసులు, అసోసియేషన్ సభ్యులు, కమిటీ, గణేష్ కమిటీ అంతా కలిసి కూడా అద్భుతంగా నిర్వహించడం జరిగింది అన్నది. ఈ యొక్క ప్రతిరోజు ఒక కార్యక్రమం తీసుకొని మ్యాజిక్ షో కావచ్చు, పిల్లలకి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, భజన కావచ్చు, ప్రతి 9 రోజు కూడా ప్రతిరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకొని మా యొక్క కాలనీవాసులు అందరి సహకారంతో కూడా అద్భుతంగా యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. మా యొక్క 9 రోజుల నవరాత్రులకు భుజించుకొని ఈరోజు నిమజ్జనానికి వినాయకుడు బయలుదేరుతూ ఉన్నాడు. కాబట్టి మళ్ళొకసారి కాలనీవాసులు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా పేరు వెంకటరామరెడ్డి, మాది సృజన లక్ష్మీనగర్ అమీన్పూర్ మండలం. మరి మా కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు మన గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. మరి 5వ రోజు కుంకుమ పూజతో, మహా అన్నదాన ప్రస్థానంతో మరి దాదాపు ఒక 1000 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నప్రసాదం పంచడం జరిగింది. అలాగే మా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హరే రామ హరే కృష్ణ భజన కూడా చేయించడం జరిగింది. సదాశివపేట నుంచి 20 మంది భజన బృందంతో కూడా భజన చేయించడం జరిగింది. మరి మా గణనాథుడు చాలా పవర్ఫుల్. గత 4 సంవత్సరాల నుంచి లడ్డు కూడా ఒకరే కొనుక్కుంటున్నారు, అలాగే ఒకరే వేలంపాట్లో దక్కించుకుంటున్నారు. అంటే మీరు మా గణనాథుని మహిమ అంచనా వేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పిల్లలు, పెద్దలు, మహిళలు మీరు చూస్తుంటే కోలాహలం, వాళ్ళంతా కూడా గత 4 రోజులుగా నృత్యం నేర్చుకొని గణనాథుని ముందు శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. సో అది మా గణనాథుని మహిమ. మా కాలనీలో కూడా కాలనీవాసులందరూ కూడా అత్యంత ఉత్సాహంతో ఈ పనులలో అన్నిట్లలో సహాయ సహకారాలు అందిస్తూ అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం కూడా ఈ మట్టి వినాయకుడినే పెట్టుకుంటాం. మేము పర్యావరణానికి ప్రతీకగా మట్టి వినాయకుడినే ప్రతిష్ఠించుకుంటాము.